భారీ వర్షాలతో ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో కృష్ణా గోదావరి ఉరుకులు పరుగులు పెడుతున్నాయి. అటు నిర్మల్ జిల్లాలో కడెం ప్రాజెక్టుకు భారీగా వరదొస్తోంది. దీంతో 18 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఈ సీజన్లో మొదటిసారి 2,30,000కు పైగా క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. భారీ వర్షాలతో ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో కృష్ణా గోదావరి ఉరుకులు పరుగులు పెడుతున్నాయి. అటు నిర్మల్ జిల్లాలో కడెం ప్రాజెక్టుకు భారీగా వరదొస్తోంది. దీంతో మొత్తం 18 గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సారంగపాణి ఉన్నారు. సారంగపాణి, ఏంటి పరిస్థితి? కడెం ప్రాజెక్ట్ మొత్తం 18 గేట్లు కూడా ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నట్లు తెలుస్తోంది. స్వాతి, కడెం ప్రాజెక్టుకు ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయి. అర్ధరాత్రి తర్వాత 2,30,000 పైచిలకు ఇన్ఫ్లో వచ్చిన నేపథ్యంలో అప్పటికప్పుడు అప్రమత్తమైన ఇరిగేషన్ అధికారులు అక్కడికి చేరుకుని మొత్తం 18 గేట్లను ఎత్తారు. ఈ సీజన్ లో మొదటిసారి 18 గేట్లను ఎత్తడం. 18 గేట్లు ఎత్తి 2,39,000 పైచిలకు వచ్చిన ఏదైతే ఇన్ఫ్లోస్ కిందికి దిగువ ప్రాంతాలకు విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం కడెం ప్రాజెక్టు ఎలాంటి డేంజర్ జోన్ లో లేదని అధికారులు వెల్లడించారు. 18 గేట్లు ఎత్తడం ఇదే మొదటిసారి. అయితే ఒకేసారి అంటే 12 గంటల ముందు వరకు కేవలం 30,000 క్యూసెక్ ఒకేసారి 3 గంటల వరకు మొత్తం 2,39,000 40,000 క్యూసెక్లు రావడంతో 18 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. కడెం ప్రాజెక్టు గతంలో వచ్చిన వరదల కారణంగా గేట్లు మొరాయించేవి. గేట్లు మొరాయించడం వల్ల గేట్ల పైనుంచి ఏదైతే డ్యామ్ ఉంటుందో డ్యామ్ పైనుంచి ఒకేసారి వరద రావడం అప్పుడు వెళ్ళింది. అప్పుడు కడెం ప్రాజెక్టు డేంజర్ జోన్ లో ఉంది. కానీ ప్రస్తుతం మాత్రం సేఫ్ జోన్ లో ఉన్న పరిస్థితి. 18 గేట్లు లిఫ్ట్ అయ్యాయి కనుక 18 గేట్ల నుంచి వెళ్ళి ఏదైతే నీళ్లు కిందకి విడుదల చేశారు. ఇప్పుడు ఇంట్లో తగ్గిన నేపథ్యంలో కడెం ప్రాజెక్టుకి ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు అయితే చెప్తున్నారు. దీంతో పాటు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో సరిహద్దుల్లో ప్రవహిస్తున్న పెనుగంగా ప్రవాహం పెరిగిపోయింది. సాంగిడి, అదేవిధంగా ఆనందపూర్ లోతట్టు ప్రాంతాలు కొన్ని జలమయమయ్యాయి. అది దిగ్రాస్ నుంచి మహారాష్ట్రలోని దిగ్రాస్ నుంచి తెలంగాణలోని జైతునాథ్ మండలం ఆనందపూర్ మధ్య బ్రిడ్జి ఉంది. ఆ బ్రిడ్జి పైనుంచి నిన్నటి నుంచి పెనుగంగా ప్రవహిస్తుంది. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉట్నూరు ఎక్స్ రోడ్ లో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ సీజన్ లో ఇదే ఎక్కువ వర్షపాతం అనే అధికారులు లెక్కలు చెప్తున్నాయి. కడెం ప్రాజెక్టు ప్రస్తుతం ఇంట్లో తగ్గిన నేపథ్యంలో అధికారులంతా ఊపిరి పీల్చుకున్నారని చెప్పొచ్చు. మొత్తం 18 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. స్వాతి. రైట్ సారంగపాణి, థాంక్యూ.